ఆయన నిన్ను ఇలా ముక్క ముక్కలుగా విడిపోయేటట్టుగా వదిలేసే ప్రేమలు కాదు అవి. ఆయన ప్రేమ ఎలా ఉంటుందట? శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, జగత్తుకు ముందు నుంచి. తల్లి గర్భంలోకి వచ్చాక అవయవాలు కట్టి ప్రేమించాడు కదా, భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి పాలిచ్చి ప్రేమించాడు కదా, తినడానికి ఆహారం ఇచ్చి ప్రేమించాడు కదా, ఇంత మంచి శరీరాన్ని ఇచ్చి ప్రేమించాడు కదా, నా కోసం ఇంత పెద్ద విశ్వాన్ని కట్టాడు కదా, నా రక్షణ కోసం యేసుక్రీస్తుల వారిని బలివేసుకున్నాడు కదా. ఎంత బాగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నేను తిరిగి దేవుడి కోసం బ్రతకాలి కదా, ఆయన సన్నిధిలో ఉండాలి కదా, ఆయన వాక్యం చదువుకోవాలి కదా, ఆయన మహిమపరచాలి కదా, ఆయన స్తుతించాలి కదా, ఆయన కోసం ఎవరికైనా చెప్పాలి కదా, ఆయన కోసం ఎవరికైనా ఇలా సభలు పెట్టి చెప్పించాలి కదా అని నువ్వు గనక తిరిగి దేవుడిని ప్రేమిస్తుంటే, నీ దేహం దేవుడు తల్లి గర్భంలో తాను కట్టుకున్న ఈ దేవాలయ దేహంతో గనక నువ్వు దేవుడు పని చేస్తే, నేను తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి కదా. ఈ ప్రేమ నిన్ను విడిచిపెట్టను అని చెప్పింది.